నమస్తే అందరికి. ఈ విత్తనాలు పట్టుకొని తోటకెళ్తున్నాను. ఈ వీటినైతే ఒక దొయ్యలో చల్లాలి. ఇప్పుడు ఈ విత్తనాలు చల్లే దొయ్య ఇదే. అవును, ఇక దొయ్య దగ్గరికి వచ్చేసి విత్తనాలు అయితే చల్లాను. విత్తనాలు చల్లేసి ఈ పైపులనైతే నీళ్ళు వదలడానికి అమర్చేశాను. ఈ ఎండకు దాహం అయితే అవుతుంది. నేనైతే నీళ్లు తీసుకురాలే, అందుకోసం అయితే ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాను. ఇంటికాడికి వెళ్ళి వాటర్ బాటిల్ పట్టుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాను తోటకి. ఇక విత్తనాలు చల్లేసాను కదా, పైపులు అయితే అమర్చాను. అలాగే ఇప్పుడైతే మోటార్ ఆన్ చేయాలి. మోటార్ నీళ్లను వేయడం లేదు, మోటార్ నీళ్లను వదిలేసింది. మోటార్ ఫుట్బాల్ పైపులో నీళ్ళైతే నింపాను. ఇక మోటార్ ఆన్ చేసి నీళ్ళైతే వదిలాను. చూడండి నీళ్ళైతే ఎలా వస్తున్నాయో పైప్ నుంచి. మధ్యలో ఈ చెరుకు అయితే తిన్నాను, చాలా బాగుంది. సగం దొయ్య తడిచిందో లేదో మళ్ళా కరెంట్ అయితే పోయింది. మోటార్ కాడికి వెళ్ళేసి మోటార్ ఆన్ చేసి చూసిన కరెంట్ అయితే రాలేదు. కరెంట్ వచ్చినా రాకున్నా తినుడైతే ఆపకూడదనేసి చెరుకు మొత్తం అయితే తిన్నాను. చెరుకు మన తోటలో ఉంది. అవును, కరెంట్ రానికి 30 నిమిషాల వరకు అయితే పట్టింది. ఇక మోటార్ ఆన్ చేసి మళ్ళా నీళ్ళైతే వదిలిన. ఇప్పుడు టైం వచ్చేసి 3:57 అవుతుంది. ఇంకా తడవనికి ఒక మూల మాత్రమే ఉన్నది. ఇక అది కూడా తడిచినట్టే. ఇక ఇయ్యాల కూడా ఈ కొంగలకు పురుగుల బిర్యానీ ఉన్నట్టున్నది. ఇక దొయ్య మొత్తం తడిచింది. మోటార్ బంద్ చేసి ఇంటికైతే వెళ్తున్నా. ఇక ఇంటికి వెళ్లే దారిలో ఈ దోస్తులు అయితే రేక్కాయలు ఎరుతున్నారు. నీళ్ళు వదిలే పనిలో వీడియో తీయడాన్ని చూసి మమ్మల్ని కూడా వీడియో తీయమని అన్నారు ఈ మన దోస్తులు. ఇక వాళ్ళని ఎందుకు తీయకూడదు అనేసి వాళ్ళని కూడా వీడియో తీశాను. ఇద్దరు ముగ్గురు కాకిలోని పట్టుకొని అమ్మ అయితే చేనులో పత్తి ఎరుతుంది. అందుకోసం అనేసి నేను పత్తి ముల్లలు తీసుకురానికి కచ్చలం పట్టుకొని చేనికైతే వెళ్తున్నాను. వెళ్లే దారిలో రోడ్డు పక్కన పత్తి చేన్లు ఇవైతే ఎలా ఉందో చూడండి, మస్తు ఉంది కదా. ఇక మన చేనికి వెళ్ళే తొవ్వ దగ్గరికి వచ్చేసి రోడ్ మీద కచ్చలాన్ని అయితే వదిలేసి ఎడ్లను కట్టేసినాను. ఇప్పుడు ఇక్కడ ఈ తొవ్వ పట్టుకొని వెళ్తే మన చేను వస్తుంది. ముందర చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు అవతల అయితే మన చేను ఉంది. ఇదే లాస్ట్ ముల్లే. ఇక కచ్చలం పట్టుకొని ఇంటికైతే వెళ్ళినాం.